నేను గూడూరు మండలంలో నెల్లూరు గ్రామం నుంచి వచ్చాను. నా పేరు వంశీకృష్ణ. నేను టీటీసీ చేశాను సార్. లోకల్ టు గ్లోబల్ ప్రాజెక్ట్ ద్వారా ప్రసాద్ సార్ మాకు యూత్ లీడర్గా అవకాశం ఇచ్చారు. కింద పెట్టి ఆయన మాట్లాడు. యూత్ లీడర్గా అవకాశం ఇచ్చినప్పుడు మాకు ఏంటంటే, మనము ఈ రోజుల్లో మెయిన్గా ప్రకృతి, పర్యావరణం, మన చుట్టుపక్కల పరిశుభ్రత కానీ, ఈ స్వచ్ఛమైన గాలి కానీ లేనప్పుడు మనము నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ స్వచ్ఛమైన గాలి ఇవ్వలేనప్పుడు చాలా ఇబ్బంది పడతాయి నెక్స్ట్ తరాలు అని ఏం చెప్పారు. దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా ఊర్లో 20 మంది సభ్యుల్ని అందులో ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని బడుల్లో కానీ మెయిన్గా చెట్లు నాటించడము, అక్కడ రోడ్డు పక్కల చెట్లు నాటించడము, అలాగే మాకు ప్లే గ్రౌండ్ కూడా ఉంది సార్, ఆ చుట్టూరు కానీ చెట్లు నాటించడము అట్లాంటివి జరిగినాయి. అలాగే మేము తిరుపతికి తిరిగి కలెక్టర్ గారిని కలిసి దీని మీద అర్జీలు ఇచ్చాము. ఆ తర్వాత గూడూరు ఆర్టీఓ గారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న జరిగినటువంటి గ్రామ సభలో కూడా ప్రత్యేక అధికారికి అర్జీలు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ వచ్చిన సార్ కానీ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు ఈ చెట్లు వాటికి కూడా వాళ్ళే కొంచెం సహాయం కూడా చేస్తామని చెప్పారు, ఫ్రీగా ఇప్పిస్తా ఉన్నారు. అలాగే పెంచితే వాటికి మాకు కొంచెం అమౌంట్ కూడా దానికి చేర్చే ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మేము వీటితో పాటు కొంతమంది అంటే ఎస్టీలు వాళ్ళకి ఆధార్ కార్డులు అల్లే లేకపోయినా మేము వెళ్ళి అక్కడికి వాళ్ళకి చేపించడం జరిగింది. ఇంకా బర్త్ సర్టిఫికేట్లు ఆ విషయాలు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తే వాటి గురించి కూడా సూచనలు ఇచ్చి చేయడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకి ఏమన్నా కూడా అక్కడ సమస్యలకి అక్కడికి వెళ్ళి మేము కొన్ని పరిష్కరించడం జరిగింది మా పరిధిలో. మెయిన్గా అయితే మాత్రం ఈ మా ఏరియాలో పార్కింగ్ జరుగుతుంది తెల్లరాయి. అక్కడ జరగడం వల్ల అక్కడ ప్రకృతి చాలా వరకు విధ్వంసానికి గురైంది. అటువంటి ప్లేసులో మేము చెట్లు నాటాలని గట్టిగా పట్టుదలగా ఉన్నాము. దీనికి ఏంటంటే నిన్నే అర్జీ ఇచ్చాము, దానికి పాజిటివ్గా సార్ రెస్పాండ్ అయ్యాడు. అది దాన్ని మేము గోడే ప్రసాద్ సార్ సూచనలతో చేసి ప్రకృతికి మా వంతు సహాయం చేయాలని కోరుకుంటున్నాం.